ఐపీఎల్ 2025 తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శనివారం ఏప్రిల్ 5 చెపాక్ వేదికగా సీఎస్కే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ను వీక్షించేందుకు ధోనీ తల్లిదండ్రులు స్టేడియంకు వచ్చారు. దీంతో ఢిల్లీ మ్యాచ్ అనంతరం ధోనీ రిటైర్ కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు చేయకపోయినా సీజన్ అనంతరం మాత్రం ధోనీ ఖచ్చితంగా ఐపీఎల్కు గుడ్ బై చెప్పనున్నాడని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై మిస్టర్ కూల్ స్పందించాడు. ఐపీఎల్ 2026లో ఆడాలా వద్దా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధోనీ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో ఆడుతున్నా, ప్రతి ఏడాది సమీక్షించుకున్నాకే ఐపీఎల్లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఈ జూలై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 10 నెలల సమయం ఉంది. నా రిటైర్మెంట్ ఎప్పుడు అనేది నిర్ణయించేది నేను కాదు. నా శరీరం సహకరిస్తుందనిపిస్తే ఖచ్చితంగా వచ్చే ఏడాది కూడా ఆడతా అని రాజ్ షమానీ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ధోనీకి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ తన మార్కును మాత్రం చూపించలేకపోతున్నాడు. 4 మ్యాచులు ఆడి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు.